విజయసాయిరెడ్డి ట్వీట్కి భారీ స్పందనే లభించింది. రాష్ట్రంలో అనేక సంచలనాలు రాబోతున్నాయి చూస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయసాయిరెడ్డికి రిప్లై ఇచ్చారు. గత ప్రభుత్వం లెక్కర అవినీతి మాత్రమే కాదు, అనేకం జరిగినాయి అన్నటువంటి విషయాన్ని, అనేక అరాచకాలు చేసింది, వాటిని ఏది వదిలిపెట్టం, శిక్షిస్తాం అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటిది. మరోవైపున సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర మంత్రి కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అదే సందర్భంలో ఎక్కడా వదిలిపెట్టేది లేదన్నటువంటి మాధవ్ వాదనకి తోడుగా తను మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వైసీపీలోకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడాలని ఆయన కోరుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. టోటల్గా విజయసాయిరెడ్డి నన్ను పెట్టినటువంటి అదే మాట్లాడుకున్నాం మనం. ఏది మధురోని ప్రస్తావిస్తూ పెట్టినటువంటి పోస్టు వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఇది చంద్రబాబుకి చెప్తున్నట్ట, బీజేపీకి చెప్తున్నట్ట? ఎందుకంటే నియంతల్లాగా వ్యవహరిస్తున్నారు. మధురోని ఎత్తుకుపోయింది అమ్ముడు పోయినటువంటి వాళ్ళు అన్నారు. ఇప్పుడు అమ్ముడు పోయింది ఎవరు? ఈ పాయింట్కి వీళ్ళు స్పందించారు. అసలు అమ్ముడు పోయిన కాన్సెప్ట్ డిఫరెంట్ కదా. అమ్ముడు పోవడం అంటే అది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అమ్ముడు పోయారా, లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముడు పోయారా? బట్ పాయింట్ అయితే ఇటువైపుకి టర్న్ అయిందన్నమాట.